హాయ్ అండి. బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. సింపుల్గా చూడండి, సింపుల్గా చాలా ఈజీగా అయితే నేను చూశారు కదా ఎలా మార్క్ చేస్తున్నాను. ఇదండి, ముందైతే మనం ఖర్చుకి 1 ఇంచు పావు ఇంచు మనమైతే మార్క్ చేసుకున్నాము నడుము భాగంలోని. ఇప్పుడు మనమైతే పొడుగు కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే వెడల్పు కూడా మనం తీసేసుకున్నాము. దిగువ మెడ కూడా మనం మార్క్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఈ వెడల్పు కూడా మనం మార్క్ చేసుకుంటున్నాం. ఇలాగ చూసారా, 2.5 ఇంచులు పెట్టాను. ఇది మన షోల్డర్ పెట్టే కదా. ఇదిగోండి, ఇలా మార్క్ చేసేసుకొని ఇంత ఈజీగా మార్క్ చేసుకొని కొత్త వాళ్ళు అసలు భయపడవద్దు. ఇలాగే మనం కంటిన్యూ అయిపోతే మీరు సూపర్గా కొడతారు. అసలు భయమే అవసరం లేదు. ఎంత ఈజీగా అయితే మీరు కుట్టేసుకోవచ్చు. మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. నేను మరీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. మనం పట్టుదల ఉన్నదంటే మనం ఏదైనా చక్కగా నేర్చుకోగలము. మన చేతిలో విద్య ఎక్కడికి పోదు, మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనే చూసారా, నాకు చేతిలో పని ఉన్నది కనుక నేను ఎవరిని పిల్లలని ఎవరిని మన ఖర్చులకి అడగకూడదు. మన కాలమే మనం నిలబడాలని ఈ వయసులో కూడా నాకు ఇంత ఇంట్రెస్ట్గా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. అస్సలు ఇంకేం లేదు, మన పట్టుదలగా మనం నేర్చుకున్నామంటే ఆడవాళ్ళం ఈజీగా ఇంట్లో అలా ఉండిపోకూడదు, ఖాళీగా అయితే ఉండిపోకూడదు. మన చేతిలో ఏదో ఒక పని ఉండాలి, నేర్చుకోవాలి అనేసి మనకి పట్టు ఉండాలి. పట్టు ఉంటే మనం సింపుల్గా ఏదైనా ఈజీగా మనం నేర్చుకోగలం. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, ఖాళీగా అయితే ఉండొద్దు. ఎందుకంటే ఉండి కొలిది రోజులు ఎలాగున్నాయో చూశారు కదా. చాలా కష్టాలైన రోజులు మనం, ఎందుకంటే మన చేతిలో డబ్బులు లేకపోతే అసలు మనము ఎందుకు పని చేయము. అందుకని చెప్పేసి మనం కష్టపడాలి. కష్టపడితేనే. చూసారు కదా, మెడ అయితే నేను ఎలా కొలిసానో ఈ విధంగా కూడా కొలవచ్చు అనేసి మీకు అయితే గుర్తు చేస్తున్నాను. చూసుకోండి. అంటే మెడ కొంచెం అంతా అర్థం అవ్వకపోతే ఈ విధంగానే మీకు అర్థం అవుతుందని నేను ఇంత వివరంగా అయితే మటుకి మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ లోతు 1/4 ఇంచు లోతు మనం తీసుకున్నాం చూసారా, ఆమ్ రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలి. ఇక్కడ ఓపెన్ దగ్గర కూడా మనం ఇలా కొలుసుకొని లేకపోతే దాని బ్లౌజ్ని పెట్టో మనం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఖర్చులకు 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకొని అప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఎన్ని విధాలుగా బ్లౌజ్తోనే ఎలా కొలతలు వేస్తున్నాను. ఇలా కొలతలు వేసుకున్నామంటే ఇదిగోండి, ఇలా కొలతలు వేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే నేను కట్ చేసాను. అయిపోయింది. ఇప్పుడు షేప్ ముక్కలు ఒకటి కట్ చేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్లే. ఇంక ఇదేంటంటే కుట్టడం ఒకటి ఉంది. అయితే నేను బ్లౌజ్ కూడా కుట్టేసాను, చాలా బాగా వచ్చింది. మెయిన్ పేపర్ కట్ చేద్దాం అనుకునేవి మరి ఎందుకో పడలేదు, అది కూడా పెడదును. చాలా బాగుంది క్లాత్ అయితే. ఆ జాకెట్ పెట్టాలనేమో అనుకుంటున్నాను, మరి చూద్దాము, వీలైతే పెడతాను.